హైదరాబాద్లో ఫస్ట్ ఆక్సిజన్ థెరపీ ఛాంబర్ని తీసుకువచ్చింది ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్. ఇక చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఉపయోగించవచ్చన్నారు. ఫిజియోథెరపీలో వివిధ జబ్బులతో బాధపడే వారికి బాగా పనిచేస్తుందన్నారు. ఇక సిటీలో రోజు రోజుకు పొల్యూషన్ పెరగడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోగాలు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు డాక్టర్లు. మేడ్ ఇన్ ఇండియా అయిన హెచ్బాట్ ఛాంబర్ గురించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. కాంక్రీట్ జంగిల్లో ప్యూర్ ఆక్సిజన్ లభించడం చాలా కష్టం. అంటే నార్మల్గా మనతో పాటు ఇంకా పేషెంట్స్కి ఆక్సిజన్ అందించాలన్న బయట అయినా సరే, ఇంట్లో అయినా సరే ఆక్సిజన్ అందించకపోవడంతో చాలా ప్రమాదాలు అయితే వస్తున్నాయి. ఈజీగా కూడా వాళ్ళు కోలుకోలేని సిచ్యువేషన్ ఉంది. అలాంటి వారి కోసమే ఇండియన్ మేడ్ ఒకటి హెచ్బాట్ అనే ఒక మిషన్ని తయారు చేశారు. అది హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్లోకి తీసుకొచ్చారు ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనివల్ల యూజెస్ ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఈ హెచ్బాట్ అనేది ఫస్ట్ టైం వింటున్నాం, అది కూడా మెడికల్ ఫిట్నెస్లో. అసలు ఏంటి ఇది? మెడికల్ గ్రేడ్ అతిపెద్ద మిషన్ హైదరాబాద్ ఫస్ట్ టైం అండి. సో ఇదేంటంటే ప్యూర్ ఆక్సిజన్ ఇన్ ప్రెషర్ చేంబర్. సో ఒక ప్రెషర్ చేంబర్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో అంత మన బ్లడ్లోనే కాకుండా ప్లాస్మాలో కూడా పెనెంట్రేట్ అయ్యి దూరిపోయి అంత మన కణాలకి ఆల్ ద సెల్స్ ఆర్ గెటింగ్ ప్యూర్ ఆక్సిజన్ ఇన్ అ ఇంక్రీజ్డ్ మేనర్. అంటే నార్మల్ మనము ఎన్వైరన్మెంట్లో మాట్లాడుకున్నాం అనుకోండి, జస్ట్ లైక్ 21 to 22%, మ్యాక్సిమం 24% ఉంటుంది ఆక్సిజన్ నార్మల్ మనం 100%లో. అదే లైక్ ప్లేసెస్ ఆఫ్ ఢిల్లీ అలాంటి సందర్భాలు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మాట్లాడుకుంటే. మన దగ్గర కూడా వింటర్ సీజన్లో ఎయిర్ ఇండెక్స్ చాలా తగ్గిపోతూనే ఉంటుంది. సో అందుకే అలాంటి సందర్భాల్లో ఏంటంటే నార్మల్ పీల్చుకోవడమే తక్కువ, దాంట్లో ఇంకా మన క్వాలిటీ ఆఫ్ ఎయిర్ తగ్గిపోవడం వల్ల వీఆర్ గెటింగ్ హెల్త్ బెనిఫిట్స్. కోవిడ్లో చూసాం ఎంత డిఫరెన్స్ వచ్చేసింది మనకి. అలాంటి సందర్భాల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బూన్ అంటాం, అంటే ఒక వరం బేసికలీ హెచ్బాట్. అలాంటప్పుడు దీంట్లో ఏంటంటే 100% ఆక్సిజన్ ప్రెషర్ అనుకుంటాం, అంటే 1.5 to 3 times మోర్ ప్రెషర్ కంపేర్ టు నార్మల్. అలాంటి సందర్భాల్లో యూ గో విత్ మోర్ ఆక్సిజన్ లైక్ సే ఇన్ఫ్యూజన్ విచ్ హెల్ప్స్ యువర్ బాడీ బెటర్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. ప్రెషర్, డిప్రెషర్, లో రేట్ అని చెప్పేసి, సెట్ ప్రెషర్ అని. ఇదంటే ఏంటి అంటే ఇక్కడికి వచ్చే నార్మల్ పీపుల్ కూడా రావచ్చా, పేషెంట్సే రావచ్చా, ఎలాంటి పేషెంట్స్ ఇది తీసుకోవచ్చు? హెచ్బాట్ థెరపీ అనేది అందరికండి, ఆల్మోస్ట్ మనం దానికి సూట్ అయితే అందరూ దీన్ని ఉపయోగించవచ్చు, యాజ్ వెల్ as మనకి బెనిఫిట్ అవుద్ది. సో అదే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, నార్మల్ ప్రెషర్ కంటే ఎంత ఎక్కువ ప్రెషర్ పెడితే ఆ పరిస్థితులు ఎంత మనం గాలి పీల్చుకుంటాము, ఆక్సిజన్ పీల్చుకుంటాము, అంత మన బాడీకి అందుద్ది. సో అదే చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ప్రెషర్ వైజ్ వీ గో విత్ 80A అంటాము, అట్మాస్ఫియరిక్ అబ్సల్యూట్. సో మనం సీ లెవెల్ ప్రెషర్ మాట్లాడుతాము, అక్కడికన్నా ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంది అది. సో మనకి ఆ నార్మల్ పర్సన్కి ఏంటంటే వెల్నెస్కి ఒక రేంజ్ ఉంటుంది, క్లినికల్గా ఒక రేంజ్ ఉంటుంది. సో వీ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 80A. సో నార్మల్ పర్సన్ అనుకోండి, ఇట్ క్యాన్ గో అప్ టు 1.5 to 2.5 80 అంటాము, అంటే అట్మాస్ఫిరిక్ అబ్సల్యూట్. ఆ డోసేజ్ ఇస్తే బెనిఫిట్. అదే క్లినికల్ కండి, కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఫ్రమ్ 2 to ఆల్మోస్ట్ 3.5 80 అంటాం, అంటే ఆ ప్రెషర్లో తీసుకుంటేనే ఆ ఆక్సిజన్ మనకు అంది బెనిఫిట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. సో అది మనం సెట్ చేస్తామండి, ఎంత సెట్ చేయాలి అవంతా మనం సెట్ చేయవచ్చు. సో డాక్టర్ గారు ఎంత ప్రిస్క్రైబ్ చేశారు, కండిషన్కి ఎంత అవసరం పడుద్దో దాని తగ్గట్టు మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకుని సెట్ చేసుకొని ఆ పర్సన్కి ఒక సెషన్ అందిస్తాము. సో పేషెంట్స్ అంటే ఎలాంటి పేషెంట్స్ తీసుకోవచ్చు, నార్మల్ పీపుల్ ఎవరు తీసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా దీనికి? ఏజ్ లిమిట్ ఏం లేదండి. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ చెప్పాను ఇంతకుముందు. సో అది నార్మల్ పర్సన్ కావచ్చు, నార్మల్ పర్సన్ లైక్ టీన్ కావచ్చు, మిడిల్ ఏజ్ పర్సన్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. సో టార్గెట్ ఏంటి అది మనం చూసుకోవాలి. సో నార్మల్ హెల్త్ బెనిఫిట్స్ కావాలా, ఫిట్నెస్ పరంగా కావాలా, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్, కొంతమంది డయాబెటిక్ ఫుట్ అని ఉంటుంది, కొంతమంది క్యాన్సర్స్ ఉంటాయి, కొంతమంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఆటిజం అని వింటున్నాం చాలా, అలాంటి పిల్లలకు కూడా ఇది చాలా బెనిఫిట్. దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ అంటాము, అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, లేదా లైక్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, వాళ్ళకి ఆ లెవెల్ నుంచి ఇంకా కావాలి. అలాంటి సందర్భాల్లో కూడా దిస్ ఈజ్ యూస్ఫుల్. సో దర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఏం లేదండి. మనం సూట్ అయితే అది మనం లైక్ తట్టుకోగలిగితే ఎస్ అందరు తీసుకోవచ్చు. మా ద ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ ఆల్మోస్ట్ 86 years old. సో లాస్ట్లీ నార్మల్గా హైదరాబాద్ ఎక్కడ చూసినా ఫిట్నెస్ సెంటర్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ అని చూసాం. ఈ మెడికల్ ఫిట్నెస్కి రెగ్యులర్ ఫిట్నెస్ సెంటర్కి డిఫరెన్స్? ప్రాపర్ మెడికల్గా మనం వెళ్ళాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, దాంతోపాటు డైట్ ఎంత తీసుకోవాలి, అవంతా మిక్చర్. లైక్ వీ డూ మెడికల్ టెస్టింగ్, వీ డూ నార్మల్ లైక్ ఎక్సెసివ్ రేడియోలాజికల్ టెస్టింగ్,
అవసరం ఉంటే దాంతోపాటు రికమెండేషన్స్ ఓకే ఎవరికి ఏం చేయాలి అది హెచ్బాట్ కానివ్వండి, స్ట్రెంత్ అండ్ కండిషన్ కానివ్వండి, ఇది సంథింగ్ కాల్డ్ ఈఎంఎస్ సూట్ ట్రైనింగ్ అది కానివ్వండి, VO2 max అనాలిసిస్ అంటాం. మన హెల్త్ లైక్సే లంగ్ అండ్ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, అది ఎంత మనం లైఫ్ హెల్తీగా ఉంది అది తెలుసుకోవడం. దాంతోపాటు న్యూట్రిషనల్ గైడెన్స్ ప్లస్ మా మెయిన్ థింగ్ ఇస్ రీజనరేటివ్ మెడిసిన్ కాబట్టి ఆ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కలిగే రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ. వెల్కమ్ అండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మిషన్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లో ఇది ఒక్కటే ఉందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే నార్మల్ ఫిట్నెస్ సెంటర్లు కాకుండా నార్మల్ పర్సన్సే కాకుండా పేషెంట్స్ కూడా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. వాళ్ళకి తగ్గట్టు మేము ఇటు హెల్త్కు బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.